నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు, ఈగల్ టీమ్స్ ఇట్లా డ్రగ్స్ను కట్టడి చేసేందుకు ఉక్కుపాదం మోపుతున్నటువంటి సందర్భాలు ఎక్కువనే. మరో ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపేందుకు, డ్రగ్స్ నివారించేందుకు, డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంత దగ్గర అంటే సీజ్ చేసి చెక్ పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు కొత్త దారులు ఎదుక్కుంటూ, కొత్త పుంతలు తొక్కిస్తూ డ్రగ్స్ని సేల్ చేస్తూ, అట్లాగే మత్తులో చిత్తు చేస్తున్నారు యువత జీవితాలన్నింటినీ కూడా. సో ఈ నేపథ్యంలో తాజాగా ఒక షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ అమ్ముతూ, కొంటూ ఇట్లా క్రయ విక్రయాలు జరుగుతూ 10 మందిని పట్టుకున్నటువంటి తెలంగాణ డ్రగ్స్ స్పెషల్ టీం పోలీసులు వాళ్ళకి షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసినాయి. ఏంటి ఆ షాకింగ్ ఫ్యాక్ట్స్ అంటే, ఒక డేటింగ్ యాప్, అది కూడా గే డేటింగ్ యాప్. ఆ గే డేటింగ్ యాప్లో చాట్ చేస్తూ కొన్ని సిగ్నల్స్ ఆధారితంగా, అంటే ఎవరికి మూడో వ్యక్తికి తెలియకుండా కేవలం వాళ్ళిద్దరి మధ్య ఒక సిగ్నల్ బేస్గా జరిగినటువంటి సంభాషణను కూడా ఇప్పుడు డీకోడ్ చేసినటువంటి పరిస్థితి. డీకోడ్ చేసిన తీరు తెన్నెలు చూస్తుంటే నిజంగానే ఇంతలాగా అవతల వ్యక్తికి ఎవరికి తెలియకుండా ఇట్లా సీక్రెట్ కోడ్స్ ద్వారా ఇటువంటి క్రయ విక్రయాలు జరుగుతాయా అని షాక్ గురవక మాను. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి, దీని వెనకాల చరిత్ర ఏంటి, డ్రగ్స్కి పర్మనెంట్గా పోలీస్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి, ఎందుకు ఇంత స్థాయిలో పట్టుకుంటున్నప్పటికీ, కొంత కట్టడి చేస్తున్నప్పటికీ ఇంకా కొత్త దారులు ఎత్తుకుంటున్నటువంటి వ్యవహారం, ఎందుకు యువత ఆ దిశగా అడుగులు పడుతున్నాయి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. సో కేవలం ఇది అవగాహన కోసం, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చిత్తశుద్ధి కృషి కొంత చెప్తూనే భవిష్యత్తులో యువత కొంత మేల్కొల్పాలి, డ్రగ్స్కి నుంచి బారిన పడకూడదనే మెసేజ్ ఓరియంటెడ్గానే ఈ వీడియో చేస్తున్నాం. ఒకసారి మాట్లాడదాం. విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, ఏంటండి నిజంగా గే యాప్ అయినా లేకుంటే ఇటువంటి సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ కానీ, సైట్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత అంత పూర్తిగా అఫిషియల్ కాదు నన్ను అడిగితే, కానీ అన్అఫిషియల్గా కొన్ని ఇంకా నడుస్తూనే ఉన్నాయి చాలా వరకు డేటింగ్ యాప్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆ డేటింగ్ యాప్స్లో, చాట్స్లో డ్రగ్స్ కొనుక్కుంటున్నారు అంటే ఎట్లా చూడాలి ఈ పరిణామాలను, వ్యవహారాలను? చాలా తెలివైన పద్ధతి వీళ్ళు ఎంచుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కూడా రాయొచ్చు డ్రగ్స్ అని, ఎందుకు రాయలేదు? అవేర్నెస్ కోసం. అసలు రాయకూడదు కూడా. మెసేజెస్లో కానీ, ఎక్కడన్నా నీ సెర్చ్ల్లో కానీ, మనం ఇప్పుడు ప్రజెంట్ ఇండియా నెట్వర్క్ మొత్తం తెలంగాణలో అయితే ఇంకా మెయిన్, నువ్వు DRUGS అని కొట్టినా కూడా ఎందుకు అనేది ఒకరు నిన్ను ఒక కనిపెడతా ఉంటారు. అందుకని చెప్పేసి మేబీ ఇప్పుడు ఒక డ్రగ్ డీలర్ అనుకోండి, అంటే లైక్ మెడిసిన్స్ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఆ పదాలు. అంతే, అట్లా. అంతేగాని ఆన్లైన్లో ఎవరైనా ఇద్దరు పర్సనల్గా చాట్ చేసుకుంటున్నారంటే ఒక కన్ను పెడుతున్నారు. అలా దొరికారు వీళ్ళు. అయినా కూడా దొరకకుండా టెలిగ్రామ్ వచ్చింది, దాంట్లో నెంబర్లు ఏం తెలియవంట. తెలియదు, కానీ దాని మీద కన్నేశారు. నువ్వేం చేసినా తెలుస్తున్నాయి, వీడియోలు అప్లోడ్ చేసిన, ఫోటోలు పంపినా తెలుస్తున్నాయి. ఏం ఎంచుకుందాం ఏదన్నా డేటింగ్ యాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటింగ్ యాప్, గే డేటింగ్ యాప్. ఇష్టం ఉంటే ఎవరైనా కలుసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు. అది జెండర్ ఈక్వాలిటీ ఎవరిని ఏమనలేం. కాకపోతే దాంట్లో వీళ్ళు ఎందుకు దూరారంటే, ఇదైతే కొంచెం సేఫెస్ట్ అని. ఇట్లాంటి సైట్లలో ఏంటంటే నీ చాట్ని వెంటనే డిలీట్ చేసే సౌకర్యాలు ఉంటాయి కొంచెం అమౌంట్ కడితే. అంటే చేసేదే రహస్య ఒప్పందం కదా, అది మీ పర్సనల్, మీరిద్దరూ పర్సనల్గా డేట్ అవ్వడానికి, ఎక్కడో కలవడానికి ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు. దీంట్లో ఇంత అమౌంట్ కడితే మీ చాట్ పూర్తిగా స్వీప్ చేసేస్తాం అని వాళ్ళు చెబితే వీళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి అంటే అమౌంట్ కడితే చాట్ క్లీన్ చేస్తాం, స్వైప్ చేస్తాం, చేయొచ్చు దీంట్లో. అందుకే వీళ్ళు ఇది ఎంచుకున్నారు. సో దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. అదే కదా వాళ్ళు మెన్షన్ చేసింది. పోలీసులు పట్టుకున్నారు 10 మందిని, అందులో ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. వాళ్ళని అడుగుతుంటే చెప్తారు, ఈ మధ్యకాలంలో డాక్టర్లు ఎందుకు డ్రగ్స్ బారిన పడతారు? మొన్న రీసెంట్ గా ఒక ప్రముఖ డాక్టర్ పట్టుబడింది, లేడీ. ఇప్పుడేమో ఇక్కడ ఇంకో డాక్టర్. యాక్చువల్గా ఏమవుతుందంటే వీళ్ళు పెడ్లర్స్గా మారుతున్నారు. లైక్ డబ్బులకి ఆశపడి ఏంటి పారాసిటమాల్ ఇవన్నీ, కొంచెం నిద్ర వచ్చే, మత్తు వచ్చే టాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని పొడి చేసేసి ఇదే అని అమ్ముతున్నారు. యాజ్ ఏ డాక్టర్ ఇతను చెప్తున్నాడు కాబట్టి, అవతల నమ్ముతున్నాడు కాబట్టి వాళ్ళు దాన్ని బిజినెస్గా ఎంచుకుంటున్నారు. దొరికినప్పుడు అమ్మని మా డాక్టర్ ఎంత మోసం చేశాడు, మనం ఇన్ని రోజులు తిని డ్రగ్స్ కాదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దీంట్లో వీళ్ళని అడిగారు పోలీసులు 10 మందిని పట్టుకొని, మీరు ఎందుకు ఇది ఎంచుకున్నారు అంటే వాళ్ళు చెప్పడం, సార్ దీంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి మాకు, అందుకని చెప్పేసి. ఎందుకు అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అంటే, అసలు ఆ యాపే
ఒక రహస్య ఒప్పందం చేసుకునే యాప్. కానీ ఆ రహస్య ఒప్పందం వాళ్ళ పర్సనల్, దాన్ని నేను తప్పు పట్టను. ఎవరైనా సరే నువ్వు మగో లేకపోతే ఇంకెవరైనానో ఆడో కలవడానికి ఆల్మోస్ట్ సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చినప్పుడు ఎవరు దాన్ని తప్పు పట్టలేరు, మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే సమాజంలో చెప్పుకోలేరు, ఇద్దరు మగవాళ్ళు కలుస్తున్నారు, ఇద్దరు ఆడవాళ్ళు కలుస్తుంటున్నారు, వేరే అబ్బాయితో అమ్మాయితో తిరుగుతున్నామన్నా సరే బైక్ మీద హ్యాపీగా వెళ్తున్నారు. కానీ ఇట్లాంటివి కొంచెం రేర్ కదా. మగ కలిసి హోటల్లో ఓయోలు బుక్ చేసుకున్నారు, ఇట్లాంటివి చాలా రేర్. కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం సిగ్గుపడతారు. ఆ సిగ్గుపడి 10 మందికి చెప్పుకోలేదు కాబట్టి రహస్యంగా ఉండే ఇలాంటి యాప్స్ దగ్గరికి వెళ్తారు. దీన్ని డ్రగ్ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు ఇదేదో బాగుంది, మనందరం దీంట్లో చేరుతాం. ఇప్పుడు నువ్వు ఎక్కడో లింగంపల్లి, నేను ఎక్కడో మాదాపూర్లో ఉంటా, అదేంటి సింబల్స్, పావురం అంట, ఫ్లైట్ మోడ్, జెట్ మోడ్, ఫ్లైట్ సింబల్ పెట్టాను అనుకో, అవైలబుల్ ఉందా లేదా అని అడగడం, మళ్ళీ వాడు ఇంకేదో పెడితే నాట్ అవైలబుల్ అని చెప్పడం, పావురం సింబల్ పెడితే ఐఎమ్ ఆన్ ద వే అనడం. అట్లాంటి కోడ్ నేర్చుకున్నారు అంతే. అసలు సహజంగా మన దగ్గర జనరల్ గా అనుకునేది పావురం కానీ పక్షి సింబల్ ఉంటే స్వేచ్ఛగా ఫ్రీడమ్ గా ఎగిరిపోవడానికి, లేదా మన ఇద్దరం కలిసి ఎటన్నా పారిపోదామా, లవర్స్ మాట్లాడుకుంటే. అట్లా కాకుండా ఇది వీళ్ళు ఎంచుకుంది. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇదే ప్లాట్ఫామ్ని ఎంచుకొని దాంట్లో చాట్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా అమ్మడం. వీళ్ళకి ఒక ఇద్దరు నైజీరియన్ పెడ్లర్స్ వీళ్ళకి అమ్ముతున్నారు. అది నిజంగా డ్రగ్గో కాదో కూడా వీళ్ళకి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ రేపు అంత ఈజీగా రావట్లా. ఈ కొనే వాళ్ళు కూడా పిచ్చిమోహాలు నిజంగా ఏదో తీసుకుంటున్నాం అనుకొని ఆ స్లీపింగ్ పిల్స్ పొడులని తిని కొంచెం మత్తు రాగానే ఆనందపడుతున్నారు. కానీ డ్రగ్స్ అనేవి మ్యాక్సిమం రావు లోపలికి. షిప్ యార్డ్స్ నుంచి అయినా సరే, ఎయిర్పోర్ట్ నుంచి అయినా మనం చాలా స్ట్రిక్ట్ చేసాం, చాలా స్ట్రిక్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా తెలంగాణకు రావడం అంటే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణకు మనకు పోర్టు లేదు కాబట్టి ఖచ్చితంగా రోడ్డు రవాణా, రైలు రవాణా, ఎయిర్ రవాణా మనకున్నది ఒకటే ఎయిర్పోర్ట్, అది చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. నెక్స్ట్ రైలు ఎప్పుడు నిత్యం మన వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే చెక్ చేస్తున్నారు. ప్రతి పెద్ద రైల్వే స్టేషన్లో కూడా లగేజ్ని స్కాన్ చేసేవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఈవెన్ బస్సులు అంటావా, ప్రైవేట్ ట్రావెల్స్ అయినా సరే ఒక గంట బాగానే కనిపెట్టుకుంటున్నారు. సో రావు, మ్యాక్సిమం వచ్చే అవకాశం లేదు. కానీ అయినా డ్రగ్స్ తిరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, అదేదో నకిలీ డ్రగ్గులు. వాడు కూడా నమ్మడానికి నిజంగా మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో, ఇదేదో మంచిదే తీసుకో, ఎట్లా కావాలి, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ టైం మా వాడి దగ్గర తెప్పిస్తా అని వీడు ఒప్పందం పెట్టుకుంటాడు. నువ్వు ఆల్రెడీ వాడి దగ్గరికి వెళ్ళావు కాబట్టి వాడికి తెలుసు నువ్వు డ్రగ్ వాడుతున్నావని. నెక్స్ట్ వాడి దగ్గర ఉన్న అడ్డమైన టాబ్లెట్లన్నీ పొడులు చేసేవాడు. నీకు మత్తి ఇవ్వడం ఎంతసేపు అండి డాక్టర్, అంతే కదా. కానీ నీకు కావాల్సిన మత్తు అదా కాదా అనేది నీకు తెలియదు. ఇట్లా రకరకాలవన్నీ తీసుకొని దొరుకుతున్నారు. మళ్ళీ దాన్ని రహస్యంగా అటు చూసి ఇటు చూసి ఎక్కడ చాట్ చేయలేరు. ఎందుకంటే ఈరోజు రేపు నువ్వు వాట్సాప్ చాట్ చేసినా, ఫేస్బుక్, ఇన్స్టా ఎక్కడ చాట్ చేసినా సరే తెలిసిపోతున్నాయి మూడో కంటికి. కాబట్టి చాలా తెలివిగా ఇంకా కొత్త దారులు ఎత్తుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తారో, ఎంతమందికి ఇచ్చారో తెలియదు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అయితే చెక్ పెట్టేందుకు డ్రగ్స్ కు కట్టడి చేస్తున్నటువంటి వ్యవహారంలో కొత్త మార్గాలు ఎత్తుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా మరి ఈ చర్యలు సరిపోతాయా, లేకుంటే ఇంకా ఎటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం కానీ లేకుంటే పోలీసులు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? డ్రగ్స్ నివారించేందుకు ఇంకా పూర్తి స్థాయి అరగట్టేందుకు ఏం చేయాలి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.